ఈరోజు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 డిఫరెంట్ కేసెస్ మీద విచారణ జరిగింది. ఒకటి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త తారక్ రెడ్డిని అరెస్ట్ చేసి దాదాపు 2-3 మంత్స్గా వస్తుందేమో. సో తనను సోషల్ మీడియా పోస్టుల రిలేటెడ్ అరెస్ట్ చేయడం ఏంటి, ఏదో సెక్షన్ కేసు పెట్టి తనను తక్షణం విడుదల చేయండి ఇప్పుడే అని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. అండ్ మరొక వైపు మద్యం కేసు అని ఒకటి నడిపిస్తూ ఉన్నారు కదా, అందులో ముగ్గురు, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, ముగ్గురికి వాళ్ళకి సంబంధించి ఆధారాలు ఏమీ లేవని చెప్పి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయమని చెప్పి విచారణ సంస్థ హైకోర్టుకి వెళ్తే వాళ్ళు రద్దు చేసేశారు. రద్దు చేసి గత నెల 26 లోకాలను లొంగిపోండి అని చెప్పారు. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు విచారణ చేసి తదుపరి విచారణ వరకు దాని మీద వాళ్ళ సరెండర్ కావాలి అనే దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. ఈరోజు మరోసారి విచారణ జరిపింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ జనవరి 21వ తేదీకి వాయిదా వేస్తూ వాస్తవానికి ప్రభుత్వాన్ని విచారణ సంస్థలను అడుగుతుంది సుప్రీంకోర్టు, అసలు వాళ్ళు ఎందుకు సరెండర్ కావాలి, ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు ఏవో మాకు ఇవ్వండి, మీ వాదన ఏందో అని. సో వాళ్ళు టైం అడుగుతూ ఉన్నట్లున్నారు. సో అందుకని సుప్రీంకోర్టు ఈ పిటిషన్, ఈ విచారణ జనవరి 21, 2026కు వాయిదా వేసింది. సో అప్పటి వరకు వీళ్ళు సరెండర్ కావాల్సిన అవసరం లేదు అని హైకోర్టు ఇచ్చినటువంటి, వీళ్ళు సరెండర్ కావాలి అని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇస్తూ తదుపరి విచారణ 21 విచారిస్తాం, అప్పటి వరకు అయితే వీళ్ళు సరెండర్ కావాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు అయితే తీర్పు చెప్పింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రోజు వినిపించేటివి కనిపించేటివి, ఈడ కేసు ఆడ కేసు, వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద పోలీసులు లాయర్లు వీళ్ళిద్దరికీ బాగా నిండుగా గట్టిగా గిరాకీ ఉన్నట్లుంది. ప్రతి దాని మీద కేసే, ప్రతి దాని మీద అరెస్ట్లే, రకరకాలుగా. వెరసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు ఇవి 2 కేసులు, 2 డిఫరెంట్ కేసుల్లో చంద్రబాబు గారి సర్కార్కి అయితే ఇది ఒక వ్యతిరేక తీర్పులే. ఆ ముగ్గురిని మళ్ళీ డిఫాల్ట్ బిల్ రద్దు చేయించి మళ్ళీ జైలుకు పంపాలి అని ప్రభుత్వం అయితే చాలా గట్టి పట్టుదలగా ఉన్నట్లున్నారు. మరి చూడాలి జనవరి 21న సుప్రీంకోర్టు మళ్ళీ ఏం విచారణ చేస్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అని.